కి ఒక చిన్న మాట అండి. నేను మీరు నా వీడియో చూసి నాకు లైక్ కొట్టి నాకు కామెంట్ పెట్టి తర్వాత నేను ఎక్కడో సెలబ్రిటీని అయిపోవాలని ఏమాత్రం కూడా నాకు ఆశ లేదండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఎత్తు పొలాలను దాటుకొని వచ్చిన దాన్ని. మరి ఒక చిన్న మంచి మాట మనము నా అనే వాళ్ళ దగ్గర ఎదుర్కొన్నటువంటి మాటల గురించి 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. మరి నా జీవితంలోనే కాకుండా అందరి జీవితాలు ఇలా జరిగాయా అని మాట్లాడదామని వచ్చానండి. అహంకారంతో ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడడం, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం, వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ పర్సనల్ జీవితం గురించి కుటుంబ సభ్యుల మధ్య దోషం చేసి నిలబెట్టి మాట్లాడడం, తన పిల్లల ముందర తన కుటుంబాన్ని నిర్మించుకున్నటువంటి ఒక చిన్న సామ్రాజ్యంలో చిచ్చు పెట్టి కుటుంబాన్ని కూలతోయాలని చూస్తారే, అలాంటి వాళ్ళని ఏమనాలి? ఎన్నో కష్టాలు నోడ్చుకొని ఎన్నో బాధలు నోడ్చుకొని ఒక కుటుంబం ఒక గౌరవం నిలబెట్టుకోవాలని చూసేటువంటి ఒక మనిషికి తోడుగా నిలబడకపోగా తను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాన్ని తన పిల్లల ముందర తన కుటుంబ సభ్యుల మధ్య